మామూలుగా అయితే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సెంట్రల్ కమిటీలో పెట్టి మెజార్టీ ఆమోదం పొందాలి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సెంట్రల్ కమిటీ అంతా కలిసే పరిస్థితి లేదు. కనీసం కోర్ కమిటీ అంటే పాలిట్ బ్యూరో అన్నా కలవాలంటే అది కూడా కలిసే పరిస్థితి లేదు. కాబట్టి మేమేం నిర్ణయం తీసుకున్నామంటే మనం ఓపెన్గానే ప్రకటిద్దాం. అప్పుడు ఎవరెవరు దీనికి మద్దతు తెలపని అనే యాంగిల్లో వీళ్ళు ఒక 22 పేజీలో రాసి ఓపెన్గానే రిలీజ్ చేశారు, మేము ఆయుధాలు వదిలేస్తున్నామని. ఈ లోపల గవర్నమెంట్తో కూడా వీళ్ళు మాట్లాడారు, ఛత్తీస్ గవర్నమెంట్తో. వాళ్ళు ఏం చేశారంటే ఆ గవర్నమెంట్తో మాట్లాడినప్పుడు కొన్ని డిమాండ్లు కూడా మేము పెట్టామని ఆసన చెప్తున్నాడు. ఆ డిమాండ్లు ఏంటంటే, ఒకటి మూలవాసి బచావో మంచ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది లీగల్ ఆర్గనైజేషన్, దాన్ని కూడా బ్యాన్ చేశారు. దాన్ని బ్యాన్ ఎత్తేయాలని. అంటే వీళ్ళు రేపు సరెండర్ అయినాక దాంట్లో పనిచేస్తారనమాట ఆ సంఘంలో. రెండవది జైళ్ళల్లో ఉన్న మావోయిస్టులని సింపథైజర్స్ని విడిచిపెట్టాలి, కేసులు ఎత్తేయాలి. మూడవది పెసో అంటారు. పెసో అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. అంటే ఈ పంచాయతీల్ని షెడ్యూల్ ఏరియాలకి ఎక్స్టెండ్ చేయడానికి పెసో అనే ఒక చట్టాన్ని 96లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టం అమలు కావట్లే. ఆ చట్టం అమలు చేయాలనేది రెండవ డిమాండ్. మూడవ డిమాండ్. నాలుగవ డిమాండు ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ని స్టేటస్ని మాడ్కి విస్తరించాలి. ఆ ఏరియా కొన్నిటి వరకే ఉంది, వాటిని ఇంకా పెంచాలి. ఐదవది ఎన్కౌంటర్లో చనిపోయిన ఫ్యామిలీస్కి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఆరవది సెన్సస్లో క్లియర్గా సెన్సస్ లేదు, అక్కడ సెన్సస్లోకి తీసుకురావాలి. ఏడవది ల్యాండ్ రైట్స్ ఇవ్వాలి. ఫారెస్ట్ రైట్స్ అనే ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ తరఫున వీళ్ళకి ల్యాండ్ రైట్స్ ఇవ్వాలి. 10 ఎకరాలు భూమి ప్రతి ఫ్యామిలీకి, ట్రైబల్ ఫ్యామిలీకి ఇవ్వాలి. ఎనిమిదవది ట్రైబల్ గ్రామ సభలు ఉంటాయి. ఈ గ్రామ సభలకి 26% మైనింగ్లో వాటాలు ఇవ్వాలి. అంటే ఆ గ్రామానికంతా మైనింగ్లో వాటా కూడా ఇవ్వాలి, ఎందుకంటే అడవిలో ఉన్న మైనింగ్స్ కాబట్టి. ఇక 9వది ఆదివాసి అని పిలవాలి తప్ప హిందువులు అంటున్నారు. హిందువులు కాదు వీళ్ళు సపరేట్ ఐడెంటిటీ ఉంది కాబట్టి ఆదివాసీలుగా వీళ్ళని పరిగణించాలి. ఇలాగా మొత్తంగా 10 డిమాండ్లు పెడితే అందులో 3 డిమాండ్లు ఒప్పుకున్నది. 10వ డిమాండ్ ఏంటంటే డిఆర్జీ అంటే లొంగిపోయిన వాళ్ళందరూ గవర్నమెంట్ ఫోర్సులో, పోలీస్ ఫోర్సులో జాబుల్లో చేరాలనేది గవర్నమెంట్ కండిషన్. మీరు సరెండర్ అయిపోతారు, మళ్ళీ కొద్ది రోజులకి వెళ్తారు ఉద్యమంలోకి, అట్లా వెళ్లకుండా ఉండాలంటే మా పోలీసులు మీరు జాయిన్ అవ్వండి అనేది గవర్నమెంట్ అంటుంది. దానికి మేము ఒప్పుకోము, మళ్ళీ మేము మీ పోలీసుల్లో చేరితే మీరు మా మీదే ఉపయోగిస్తారు ఫోర్స్ని అనేది కూడా కండిషన్ పెట్టింది. దీనికి గవర్నమెంట్ ఒప్పుకునింది. అంటే వీళ్ళ కండిషన్లు కొన్నిటికి ఒప్పుకునింది, ఇంకొన్ని పరిశీలిస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే సరెండర్ అయిపోదాం డిసైడ్ అయ్యారు. ఇది ప్రకటించారు కూడా. ఇందులో కొన్ని మావోయిస్టులో ఉండే కొంతమంది, ముఖ్యంగా దేవిజీ కానీ హెడ్మా లాంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దేవిజీ అంటే తిరుపతి, ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ. సో మాకు టైం లేదు, అందరినీ కన్విన్స్ చేసే టైం లేదు, మేము అందుకని బహిరంగ ప్రకటించాను. మా తరపున మేమే పనిచేసే ఏరియాల్లో ఉండే ఎవరెవరైతే దీనికి ఒప్పుకొని వస్తారో వాళ్ళంతా మేము ఆర్గనైజ్ చేసామనేది ఈయన చెప్పాడు. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, మేము ఉద్యమాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి లేదు కాబట్టి ముందుగా ప్రాణాలతో బతుకుంటే మళ్ళీ మనం పనిచేయచ్చు. కాబట్టి దీన్ని సరెండర్ అనకండి, లొంగుబాటు అనకండి, మేము లీగలైజ్ అవుతున్నాము, లీగల్గా పోరాడతాం, మేము ఎక్కడికి పోము, ఇక్కడే ఉంటాము, మేమేదో ఉద్యోగం కోసమో డబ్బుల కోసమో ఇక్కడికి లీగలైజ్ అవ్వట్లేదు, మేము ప్రాణాలతో ఉండలేని పరిస్థితి, మా వల్ల ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి. సో దీన్ని ప్రభుత్వాన్ని, ఈ ఫోర్సెస్ని ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నాము. మావోయిస్టు పార్టీ కొన్ని తప్పులు చేసింది, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మేము మారలేకపోయినాము, ఆ తప్పులు సెంట్రల్ కమిటీ మాదే బాధ్యత అని కూడా ఆయన అన్నాడు. సో ఈ తప్పుల వల్ల మేము మూల్యం చెల్లిస్తున్నాము. ఆల్రెడీ చాలామంది కామ్రేడ్స్ చనిపోయారు. సో మిగిలిన వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉంది అని మేము దీనికి వచ్చాం తప్ప మేము సరెండర్ అవ్వడమో ఈ పాదాల మీద పడ్డమో కాదు. వాళ్ళ కండిషన్లు ఆయుధాలు లేకుండా సరెండర్ అవ్వడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము ఆయుధాలతో వస్తున్నాం. రెండోది, తెలంగాణలో సరెండర్ అవ్వకుండా ఇక్కడెందుకు సరెండర్ అవుతున్నారు అనే దానికి కూడా ఆయన ఆన్సర్ చెప్పాడు. అక్కడెందుకు సరెండర్ అవుతున్నారు అంటే అక్కడ కేసులు ఉన్నాయి. రేపొద్దున వీళ్ళకి ప్రధానంగా ఏంటంటే సరెండర్ అయ్యే వాళ్ళకంతా 2 ప్రధాన లక్ష్యాలు ఉంటాయి. ఒకటి కేసులు, 2 రక్షణ. సరెండర్ అయినా కూడా చంపేసే అవకాశాలు ఉంటాయి, సరెండర్ అయినా కూడా పోలీసులు కేసులు వేధించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ అలాగ వేధింపులకు గురవుతున్నారు, సరెండర్ అయినప్పుడు కూడా జైలుకి వెళ్తున్నారు. అందుకని తెలంగాణలో సరెండర్ అయితే అక్కడున్న గవర్నమెంట్స్ వాళ్ళు ఒప్పుకోరు. మీరు అక్కడ పోయి అయ్యారు, మాకు ఆ క్రెడిట్ రాలేదు కాబట్టి మేము కేసులు కంటిన్యూ చేస్తామంటే మేము ఇబ్బందులు పడాలి. అందుకని
కేసులు ఎత్తివేయాలి, తర్వాత రక్షణ కల్పించాలి. ఈ 2 కారణాలతో మేము ఇక్కడ సరెండర్ అవుతున్నాం. మేము వాళ్ళిచ్చే డబ్బులకో లేకపోతే జాబులనేది నా మైండ్‌లో గానీ, వీళ్ళ మైండ్‌లో గానీ లేదు. సో, మేము ప్రజల కోసము, కేడర్ కోసమే సరెండర్ అవుతున్నాం. బతికి ఉంటే మేము లీగల్‌గా పోరాటాలు చేస్తాం. ట్రైబల్ సమస్యల కోసం వితిన్ ద కాన్స్టిట్యూషన్‌లో మేము పనిచేస్తాం అనేది ఆయన బలంగా చెప్పాడు. ఒక తెలుగు ఛానల్‌కి కూడా ఆయన ఒక మినిట్ మాట్లాడాడు ఆయన. ఎందుకంటే ఆయన ఫోన్ నంబర్ కూడా డైరెక్ట్‌గానే ఇచ్చేసాడు. ఇప్పుడు అన్నిట్లో కూడా తెలుగు పేపర్‌లో కూడా ఫోన్ నంబర్ కూడా వచ్చింది. ఆయన ఏందంటే మావోయిస్టులకి అందరికి అప్పీల్ చేశాడు. మీరెవరన్నా అంటే కొంతమంది ఇంకా క్లియర్‌గా నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. కొంతమంది కోఆర్డినేషన్‌లో ఇన్ఫర్మేషన్ అందలేక రాలేకపోవచ్చు. ఇలాంటోళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి. ఈ నంబర్ ఇస్తున్నాను. ఈ నంబర్‌కి చేస్తే నేను మిమ్మల్ని ఈ గవర్నమెంట్ దగ్గరికి తీసుకొచ్చి ఈ లీగల్ ప్రాసెస్‌లోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను అనేది ఆయన ప్రజలకు హామీ ఇచ్చాడు. దీన్ని బట్టి చాలామందికి డౌట్లు క్లియర్ అయినాయని నేను అనుకుంటున్నాను. అంటే మావోయిస్టుల ముందున్న వాళ్ళ కర్తవ్యం ఏంటంటే బతికి ఉండడమే వాళ్ళ కర్తవ్యం. వాళ్ళ లక్ష్యం ఏంటంటే చనిపోకుండా ఉండడమే. ఈ 2 మార్గాలు ఉన్నాయి. చనిపోవడమా, ప్రభుత్వం దగ్గరికి వచ్చి లొంగిపోవడమా, ఈ 2 ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రెండోది నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అందరికంటే ఎవరికైనా ప్రాణాలతో ఉండడం ముఖ్యం. సో, గుడ్డిగా పోయి చనిపోవడం కంటే కూడా బతికి ఉండి లీగల్‌గా పోరాటాలు చేసి మళ్ళీ మనం పార్టీ నిర్మించుకోవచ్చు అన్న యాంగిల్‌లో నేను యుద్ధం ఆపట్లేదు. యుద్ధ స్వభావాన్ని మార్చాం. సాయుధ పోరాటం నుంచి లీగల్ పోరాటంలోకి వచ్చాం తప్ప ఇది ట్రాన్స్ఫర్మేషన్ తప్ప లొంగుబాటు కాదు. లొంగుబాటు అనొద్దండి దయచేసి అని ఆయన చెప్తున్నాడు. రెండోది, మమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మాకు పోరాడే పరిస్థితి లేదు. కాబట్టే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటే పోరాడంటే ఆయుధాలతో పోరాడే సాయుధ పోరాటం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి లీగల్ పోరాటంలోకి వస్తున్నాం. మేము ఎక్కడికి పోలేదు. మేము ఏ ప్రజల కోసం అయితే పనిచేస్తున్నామో, ఏ సమస్యల మీద అయితే పనిచేస్తున్నామో వాటిలోనే ఉంటాము. ఆ సమస్యల మీద ఆ ప్రజల కోసం పనిచేస్తాం అనేది ఆయన గట్టిగా క్లియర్‌గా చెప్పాడు. నాకైతే అది రీజనబుల్‌గా అనిపించింది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా కరెక్ట్ అనిపించింది. రీజనబుల్‌గా, లాజికల్‌గా ఉంది. ఎవరైనా చూడొచ్చు. బస్తర్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్‌లో ఆయన ఇంటర్వ్యూ